నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సమద్ నవాబ్ మృతి బాధాకరం కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొన్నం కొనసాగుతున్న 2-3వ విడత ప్రచారాలు గుర్తులతో ఓట్లు కోరుతున్న అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి సిపి గౌసాలం ఘనంగా బొమ్మ వెంకన్న జయంతి వేడుకలు నివాళులర్పించిన పలువురు ప్రముఖులు ఇక వార్తల్లోని వివరాలు కాంగ్రెస్ సీనియర్ నేత సమద్ నవాబ్ అకాల మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని హుసేనీపురాలో సమద్ నవాబ్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. సమద్ నవాబ్ తో ఆయనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మైనార్టీల సంక్షేమం కోసం సమద్ నవాబ్ అహర్నిశలు తపన పడేవారని మంత్రి పొన్నం గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన నిబద్దతతో పనిచేశారని చెప్పారు. ముఖ్యంగా మహిళల ఉపాధి ఉద్యోగ అవకాశాలపైన అహర్నిశలు పాటుపడేవారని తెలిపారు. అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చేవారని గుర్తు చేశారు. అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన లేని లోటు తీర్చలేమని చెప్పారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక క్రియాశీల కార్యకర్తగా అహర్నిశలు తపన పడేటువంటి వాడు. ఎప్పుడు కూడా ఒక నిబద్ధతతోటి అనేక అంశాలు మైనార్టీలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉపాధి, ఉద్యోగ, విద్య అవకాశాలకు సంబంధించిన విషయంలో కూడా చాలా అంశాలను పరిష్కరించేటువంటి వాడు. ఎప్పుడైనా ఏ సమస్యనైనా మా దగ్గర తీసుకొచ్చి ఆ అంశాలకు సంబంధించినటువంటి దాని మీద ప్రభుత్వంతో చర్చ చేసేవాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులతో పరిష్కారం చేసుకునేవాడు. అధికారులతో కూడా బాగా ఉండి సమస్యలు పరిష్కరించుకునేటువంటి వాడు. వారికి ఆకస్మికంగా అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం తెలియజేస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రామడుగు, గంగాధర, కొత్తపల్లి మండలాల్లో ఆమె ఎన్నికల విధానాన్ని పరిశీలించారు. రామడుగు మండలం వెదిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపల్లి మండలం బద్దిపల్లి మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమసంఖ్య సరిచూసుకుని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణల పోటీలలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య, పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మెట్లో నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. మధ్యాహ్నం 1 గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. 1 గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం గేటు లోపలికి అనుమతించకూడదని కలెక్టర్ అక్కడి ఎన్నికల అధికారులను ఆదేశించారు.
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ సిపి గౌస్ ఆలం ప్రత్యేక తనిఖీలు చేశారు. రూరల్ మండలంలోని ముగ్దుంపూర్, చెర్లబుత్కూర్, దుబ్బాపల్లి, చామనపల్లి, ఫకీర్పేట్, జూబ్లీ, నగునూరు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరు, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి ఆయన సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కరీంనగర్ జిల్లాకు బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరవలేనివని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న జయంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను ఒకే తాటిపైకి తీసుకువచ్చిన ఘనత బొమ్మ వెంకన్నకే దక్కుతుందని కొనియాడారు. మున్నూరు కాపులందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చెందేందుకు బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరవలేనివని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. పేద మున్నూరు కాపుల పెన్నిది బొమ్మ వెంకన్న అని ప్రజాప్రతినిధిగా ఎన్నో సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, హాస్టల్ ఇన్ఛార్జ్ ముప్పిడి బాలు, ట్రస్ట్ మెంబర్లు, మున్నూరు కాపు సంఘ నాయకులు, బంధువులు పాల్గొన్నారు. దానికి విద్యనే దానికి ప్రధాన కారణమని ఆ రోజు కాచిగూడలో ఉన్న హాస్టల్లో కానీ ఎంతోమందికి విద్యకు అవకాశం కల్పించేందుకు వారు చేసిన కృషి కానీ, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఆ రోజు 57 మండలాలతో ఉన్న జిల్లాలో ప్రతి గ్రామంలో మున్నూరు కాపులు పేద బిడ్డలు చదివించే పరిస్థితి లేనప్పుడు కూడా మరి ఇక్కడ ఒక హాస్టల్ నిర్మాణం చేసి ఎంతోమందికి విద్య నేర్చుకున్నప్పుడే మనం అగ్రవర్గాలకు పోటీగా నిలబడే పరిస్థితి ఉంటుందని ఆ రోజు ఒక 100 మంది మరి చదువుకొని ఉండేటందుకు వారికి అకామిడేషన్ కానీ, మిగతా వారికి భోజన వసతి కానీ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 100 మంది ఉండే విధంగా హాస్టల్ నిర్మాణం చేయడం, అదేవిధంగా మరి ఐక్యతో కరీంనగర్ నగరంలో మరి ఒక గొప్ప సంఘాలుగా మరి వారు ఒక 24 సంఘాలు ఏర్పడి జిల్లాల్లో 57 మండలాలతో పాటు రాష్ట్రంలో ఒక కీలకంగా ముందుకు తీసుకుపోయారు. రాజకీయంగా కూడా వారు ఎంతోమందికి తోడ్పడి ఒక బీసీలుగా పోరాటం చేస్తూ ముందుకైన నాయకుడు. కుల సంఘంలో ఉన్న ప్రతి వారికి ఏదైనా ఆపద పడ్డదంటే ఒక్క క్షణంలో మరి ఉండి మరి ఎంతో సహాయ సహకారాలు అందించిన నాయకుడు కాబట్టి. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిబ్బంది కొరతతో ఓటర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. పోలింగ్ లో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఓటింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రంలో వృద్ధులకు, పేషెంట్లకు వాడేందుకు తెప్పించిన వీల్ చైర్స్ తో పాటు గదుల్లోకి వెళ్లి ఓటు వేసేందుకు ర్యాంపులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే సరైన సిబ్బంది లేకపోవడంతో వీల్ చైర్లు నిరుపయోగంగా పడి ఉన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎన్నికల అధికారులు స్పందించాలని ఓటర్లు కోరుతున్నారు. వృద్ధుల కోసం కేటాయించిన వీల్ చైర్లను వినియోగించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ మొదటి వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. జ్యోతినగర్లో గల యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉచితంగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ క్యాంప్ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సుమారు 100 మంది పేషెంట్స్ ఫిజియోథెరపీ చేయించుకున్నారు. కీరో ప్రాక్టీస్, హై పవర్ లేజర్, షాక్ వేవ్ థెరపీ, రోబోటిక్ స్పైనల్ డీకంప్రెషన్, డ్రై నీడలింగ్ థెరపీ, కపింగ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ లాంటి థెరపీ సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ గురుప్రీత్ కౌర్ అన్నారు. ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్టులు డాక్టర్ గురుప్రీత్ కౌర్, అక్షిత, మౌనిక, స్వాతి, సాయి కిరణ్, సాయి ప్రణయ్, యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ ఆసుపత్రి ఉద్యోగులు తిరుమల, అంజలి, వెంకటేష్ సిబ్బంది పాల్గొన్నారు. Hello everyone, this is Dr. Gurpreet, MSK and ortho physiotherapist, chief physiotherapist in Active Life Physiotherapy. On the occasion of our clinic's first anniversary, we are happy to announce a free physiotherapy camp from 10th of December to 31st of December. During this camp, we are offering a free first consultation and free basic physiotherapy treatment. Our goal is simple: to help the community stay healthy, active and pain-free with advanced equipments, experienced therapists and personalized care. We want everyone to make use of this opportunity. We warmly invite you and your family to visit our camp, get your assessment done and take a first step towards a better mobility and better health. కరీంనగర్లోని భగత్ నగర్లో గల అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప దీక్షాపరులకు ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అపోలో డయాగ్నోస్టిక్స్ మంకమ్మ తోట వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు చేశారు. కఠినమైన దీక్షలు చేపడుతున్న అయ్యప్ప స్వాములకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని బ్రాంచ్ ప్రొప్రైటర్ బుర్రా తిలన్ గౌడ్ అన్నారు. అయ్యప్ప స్వాములు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, కిడ్నీ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు వారికి ఉచితంగా చేశామని చెప్పారు. దీనికి పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వాములు పాల్గొని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, పర్వతం మల్లేశం, గొంటి లక్ష్మణ్, శ్రీనివాస్, సత్యనారాయణ, మాదాసు సంజు, యశ్వద రమణాచారి, దూనపాట్ సాగర్ రెడ్డి పాల్గొన్నారు. సాయి ఈశ్వరాచారి మృతిపై దుష్ప్రచారాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ టీఆర్పీ జిల్లా నాయకులు కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు బీసీలకు చేసిన మోసం తట్టుకోలేక సాయి ఈశ్వరాచారి మరణించారని రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా అన్నారు. తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వచ్చి తన ఫోటోకు దండం పెట్టుకుని కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న ఆయన కుటుంబీకులను పరామర్శించారని తెలిపారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకుని తీన్మార్ మల్లన్నపైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపైన చర్యలు తీసుకుని వారి ఛానళ్లను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగిపల్లి అరుణ, జిల్లా కార్యదర్శి చాందపాషా, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ వాజిద్, ప్రధాన కార్యదర్శి అంకుష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షులు సత్రం సరిత, జిల్లా కార్యదర్శి ఇష్రత్, టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యాలయానికి సంబంధించిన దగ్గరలో ఉన్న కరీంనగర్ జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కొంతమంది అగ్రవర్ణ మీడియా ఛానళ్ల పైన, దాంతో పాటు బీసీ అమరవీరుడైన సాయి ఈశ్వరాచారి పైన చేసే అసత్య ప్రచారం చేసే ఛానళ్ల పైన ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు, యనుమల రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కల్పిస్తామని చెప్పేసి కోర్టు సాకులను చూపిస్తూ 42% రిజర్వేషన్ చూపించకుండా బీసీలను మోసం చేసి బీసీల నోటికాడ బుక్కనెత్తుకుపోయినట్టు
మరి కోర్టు సాకులు చూపిస్తూ పాత పద్ధతి రిజర్వేషన్ల ఆధారంగా మరి ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలు ముందుకు పోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అనే భావోద్వేగానికి ఇంటర్తోనే భారత సైన్యంలో ఉద్యోగం పొందేందుకు డిఫెన్స్ అకాడమీలు కృషి చేస్తున్నాయని ద్రోణాచార్య అకాడమీ చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు భారత సైన్యంలో ఎంపికైన సందర్భంగా అభినందన కార్యక్రమాన్ని చేపట్టారు. నూతనంగా ఎన్నికైన సైనికులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సైనికులకు వీర తిలకం దిద్ది శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతూనే దేశ సైన్యంలో సుమారు 38 మంది సెలెక్ట్ అయ్యారని డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ అన్నారు. అత్యున్నత శిక్షణను అందించేందుకు నైపుణ్యం గల కోచ్లు ఉన్నారని చెప్పారు. అదేవిధంగా అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన విశాలమైన మైదానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ విద్యాసంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి, విద్యాసంస్థల డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, కాంతాల రామరెడ్డి, వంగల సంతోష్ రెడ్డి, వరప్రసాద్, కళాశాల అధ్యాపకులు, కోచ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ నుంచి రెగ్యులర్ విత్ ఇంటర్మీడియట్ ద్వారా సక్సెస్ఫుల్ అయినటువంటి ఇండియన్ ఎస్వీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ పిల్లల ఫెలిసిటేషన్ని చేస్తున్నామని చెప్పడానికి ఎస్వీజేసీ ఆర్గనైజేషన్ గర్వపడుతూ ఉంది. ఎందుకంటే నిజాయితీ గల విద్యాసంస్థలో నిజాయితీ గల సక్సెస్ అనేది ఎస్వీజేసీ యొక్క ట్యాగ్ లైన్. దానికి నిదర్శనం ఈరోజు మా డిఫెన్స్ పిల్లలు. ఒక బెస్ట్ సక్సెస్ రావాలి అంటే బెస్ట్ కోచింగ్ సెంటర్ని ఎంచుకోవాలి. ఎప్పుడైనా ప్రతి ఒక్కరిని అడిగినాక తెలిసింది ఏంటి అంటే ఎస్వీజేసీ కాలేజ్ ది బెస్ట్ అని తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి 3 years అయింది. 3 years ముందు ఇక్కడ జాయిన్ అయ్యాను. 2 years కోచింగ్ తీసుకున్నాను. 2 years తర్వాత ఒక ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్లో సక్సెస్ అయ్యాను. ఇక్కడే కోచింగ్ చేశాను. ఎస్వీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో జాబ్ వచ్చింది. ఈ ఎస్వీజేసీ ద్రోణాచార్య నాకు లైఫ్ ఇచ్చింది. ఏంటంటే గ్రౌండ్ పరంగా కానీ ఇక్కడ ఉండే డిసిప్లిన్ పరంగా కానీ కాలేజ్ పరంగా కానీ అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లి సర్పంచ్ అభ్యర్థిగా అనుముల భాస్కర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల నుండి భారీ మద్దతు లభించడంతో గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నీలోజీపల్లిలో గడప గడపకు వెళ్లి ప్రచారం చేసి ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామ ప్రజలతో, సన్నిహితులతో, యువకులతో, మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాను చేసిన అభివృద్ధి పనులను వివరించి ఈ నెల 14వ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు, సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తు. వార్డు మెంబర్లందరినీ కొంతమంది గౌను, కొంతమంది స్టవ్లు వచ్చినాయి. నా ప్యానల్ను అందరినీ వార్డు మెంబర్లను, సర్పంచ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని నీలోజీపల్లి గ్రామ ప్రజలను అందరినీ శిరస్సు వంచి వేడుకుంటున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా శాయశక్తుల గ్రామం కొరకు కృషి చేసి స్వచ్ఛందంగా అభివృద్ధి చేస్తాను. నీలోజీపల్లి గ్రామాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఊట్కూరి శ్రీలత రాజశేఖర్ రెడ్డి ప్రచారం జోరందుకుంది. గ్రామ ప్రజల కోరిక మేరకు అమెరికా పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని వచ్చి రిజర్వేషన్ మహిళలకు కేటాయించడంతో తన భార్య ఊట్కూరు శ్రీలత రెడ్డిని అభ్యర్థిగా నిలిపారు. గ్రామస్తులతో కలిసి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గతంలో రామాలయం, గుట్ట, శివాలయం, కట్ట, రాజేశ్వర స్వామి ఆలయాలతో పాటు గ్రామ దేవత పోచమ్మ ఆలయాలను స్వంత నిధులతో నిర్మించారని గుర్తు చేశారు. రోడ్లు, డ్రైనేజీ, కాల్వల నిర్మాణం ఊట్కూరి శ్రీలత రాజశేఖర్ రెడ్డితోనే సాధ్యమైందని చెప్పారు. ఊట్కూరి శ్రీలత రాజశేఖర్ రెడ్డికి కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గ్రామస్తులు చెప్తున్నారు. చేప్యాల గ్రామ ప్రజలకు మన్నవి, నేను గత 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తానని ఈసారి అవకాశం వచ్చింది. మా భార్యకు శ్రీలత, ఊట్కూరి శ్రీలత నేనంటూ ఆమెకు అవకాశం వచ్చింది. కానీ వాళ్ళు గ్రామ ప్రజలు నిల్చుండి పెట్టమని ప్రోద్బలం చేశారు. నేను మంచి పని చేసినాననేది ప్రజల పట్ల ఉన్నది. అమ్మలు, అక్కలు, ముసలమ్మలు, తాతలు అందరూ కలిసి ప్రోత్సాహం చేస్తేనే మా భార్యను నేను నిలబెట్టాల్సి వచ్చింది. నేను చేసిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి నా భార్య చేస్తుందని కూడా విశ్వాసం ఉన్నది. అమ్మలక్కలకు కూడా విశ్వాసం ఉండుట్లనే బరిలో దిగాల్సి వచ్చింది. కంపల్సరీ వాళ్ళు ఏమన్నారంటే బ్రహ్మరథం పడుతున్నారు, స్వచ్ఛందంగానే వస్తున్నారు, స్వచ్ఛందంగా మాకు ఊరు వాడవాడ తిరుగుతున్నారు. నన్ను అడిగినది ఏమిటి అంటే నువ్వు చెయ్యని పనులు, కొన్ని మిగిలిపోయిన పనులు చేయమని వాళ్ళు చెప్పారు. వాటిని కూడా నేను చేస్తానని వాగ్దానం ఇచ్చాను. నీటి సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, సీసీ రోడ్డు సమస్య కానీ, ఇంకేమైనా కొద్దిగా స్కూల్స్లో కొన్ని సమస్యలు కానీ, సంఘ భవనాల సమస్య కానీ, ఇప్పుడు సంఘ భవనాలకు కూడా
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల కనకయ్య ప్రచారం ఊపందుకుంది. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లను వేడుకున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారానికి వెళ్లిన ఏనుగుల కనకయ్యకు గ్రామస్తులు ఆశీర్వాదం తెలుపుతున్నారు. గతంలో సర్పంచ్గా ఉన్న కాలంలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని కనకయ్య తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారం గ్రామంలో నెలకొన్న సమస్యలతో పాటు గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విలాసారు గ్రామస్తులకు మరి నేను సర్పంచ్గా ముందుకు వస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు, 1వ నెంబరు ఉంగరం గుర్తు పైన ఓటేసి నన్ను అందరూ ఆదరించగలరని కోరుతున్నాను. మీకు గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి మరి విలాసారు గ్రామంలో 170 ఇండ్లు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 170 ఇండ్లు కట్టించడం జరిగింది. మీ ఇండ్లు కట్టిన వాళ్ళందరూ అప్పటికి అందాదండగా ఉండి ఖాళీ స్థలం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 30 నుంచి 40 మందికి ఖాళీ స్థలం ఇచ్చి మరి అప్పుడు ఆ గవర్నమెంట్లో నేను వర్క్ చేయించి మీ అందరికీ ఇండ్లు స్వచ్ఛందంగా పనిచేసి ఎలాంటి ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా స్థలాలు ఇచ్చి నేను ఇల్లు కట్టించిన ఘనత మీకు తెలుసు. బక్కరాట్లో ఉన్నటువంటి నా విలాసారు గ్రామస్తులందరూ మరి నాకు సహకరించి మీకు ఇంటి సౌలత చేసినందుకు నాకు మరోసారి సౌలత ఇవ్వాలని, ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఏ గల్లీకి చూసినా సిసిరోడు మరి గత ప్రభుత్వాలలో ఉండి తిరిగి నేను పైదాకా తిరిగి తెచ్చుకుని పెట్టి మీకు గల్లీన చేసినటువంటి సిసిరోడ్లు కానీ అదేవిధంగా డ్రైనేజీలు కానీ మరి 2 రూపాయలకు వాటర్ అప్పుడు ఇచ్చడం జరిగింది. మరి ఆ 2 రూపాయలకు వాటర్ కానీ అదేవిధంగా ఈరోజు కూడా 1 రూపాయికి వాటర్ ఇస్తామని మీ మహిళలకు అందరికీ అందుబాటులో నీళ్ళు ఇస్తామని కోరుకుంటూ, అదేవిధంగా 3 జాగాల్లో విలాసారు 3 నుంచి 4 పాయింట్లలో నీళ్ళు ఇచ్చి మీకు 24 గంటలు 1 రూపాయి స్కైన్ వేసి ఉచితంగా వాటరు ఇవ్వాలని నేను మీ అందరి కోరిక మీద అనుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఉప్పు లక్ష్మి ప్రచారం జోరుగా సాగుతోంది. కత్తెర గుర్తుపైన ఓటు వేసి గెలిపిస్తే మంచిరామి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్య తనకు తెలుసని, అందుకే వాటిని పరిష్కరించేందుకు ప్రజల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. తనను ఆదరించి కత్తెర గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న ఉప్పు లక్ష్మికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. లక్ష్మిని గెలిపించుకుంటామని గ్రామస్తులు ముక్త కంఠంతో మాట ఇస్తున్నారు. తరపున అందరి మీద కూడా నాకు ఒక మంచి అభిప్రాయము, నమ్మకం ఏర్పడ్డది. గత 4 రోజుల నుంచి మేము తిరుగుతున్నాము. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగానే వస్తారు. ఇవాళ ఎస్సీ కాలనీకి నిన్ననే చెప్పిన, మీరు అందరు రాకుండి, మీరు ఇటు వచ్చి అటు పోవడం వల్ల టైర్డ్ అవుతారు, మీరు అక్కడనే ఉండండి, నేను వస్తానంటే కూడా వాళ్ళు వినకుండా వచ్చేసిండ్రు. అట్లా ప్రతి ఇంటికి కూడా పాపం వాళ్ళు స్వచ్ఛందంగానే నా దగ్గరికి వచ్చి అభిమానిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు, నమస్కారాలు. ఇట్లనే ఈ మందే నాకు రేపు ఓటేస్తే కూడా నేను గెలుస్తాను అనే నమ్మకంతో అంత ఓట్ బ్యాంక్ ఇక్కడ నా దగ్గర కనిపిస్తుంది. కత్తెర గుర్తు అందరికీ కత్తెర గుర్తుకు వేయాలని నేను కోరుకుంటున్నాను. మేము చేసిన అభివృద్ధి పనులను గుర్తించి మీరు మేము ఇంకా కూడా చేయబోతున్నాం అనేది మీ నమ్మకంతో నాకు కత్తెర గుర్తుకు వేసి మీరందరూ నన్ను గెలిపించవాలని కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జువ్వాజి విజయలక్ష్మి, ధనుంజయులు ముందు వరుసలో ఉన్నారు. తమను భారీ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. జువ్వాజి విజయలక్ష్మి, ధనుంజయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి మద్దతుగా మహిళలు, యువకులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మీ ముందుకు వస్తున్నామని చెప్పారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుంచుతామని హామీ ఇచ్చారు. తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. తనను గెలిపిస్తే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రమణారెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గెలిపించండి, కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను. కోరం గ్రామంలో ఈ నెల 14వ తారీఖు ఆదివారం రోజు జరిగే సర్పంచ్ ఎన్నికల్లో
మన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు అన్న మేడిపల్లి సత్యమన్న ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా నిలుసున్న జబ్బాజీ విజయలక్ష్మి ధనుంజయ్ గారికి ఈరోజు కోరం గ్రామ అక్కలు అమ్మలు అన్నలు అందరి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. అందరూ కూడా అందరి ఆశీస్సులు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తాం, తప్పకుండా ప్రభుత్వం ఉన్నది, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారు ఉన్నారు, ఊరు అభివృద్ధి అవుతుందని అందరూ చెప్పడం జరుగుతుంది. దయచేసి కోరం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కరించి తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని గ్రామాల్లో ఎన్నికల లెక్కింపు పూర్తి అవగా అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నిక సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గెలుపొందిన అభ్యర్థులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తపల్లి మండలాల గ్రామాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. రూరల్ మండలం నల్లగుంటపల్లి గ్రామ సర్పంచ్గా వడ్లూరి అంజయ్య ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థిపై ఏకంగా 314 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో కోమటిరెడ్డి అంజనీ కుమార్ ఘన విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి కోమటిరెడ్డి అంజనీ కుమార్ సత్తా చాటారు. సమీప ప్రత్యర్థిపైన ఆయన 556 ఓట్ల భారీ మెజార్టీతో విజయ దుందుబి మోగించారు. బహదూర్ ఖాన్ పేట్ సర్పంచ్ ఎన్నికల్లో తిరుపతి రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బహదూర్ ఖాన్ పేట్ గ్రామ సర్పంచ్గా గెలిచారు. ఫకీర్పేట్ సర్పంచ్గా ఎన్నికల్లో బుద్దుల విజయలక్ష్మి లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించారు. దుబ్బపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మోతే ప్రశాంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో దుబ్బపల్లి గ్రామ సర్పంచ్గా గెలిచారు. తహర్ కొండాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో ఆకుల గిరి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొండాపూర్ గ్రామ సర్పంచ్గా గెలిచారు. తమకు సరైన ఆహారం అందించడం లేదంటూ మేడ్చల్ జిల్లా షామీర్పేటలో బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో సరైన భోజనం పెట్టడం లేదంటూ పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సరైన భోజనంతో పాటు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సాంబార్ అయిపోయింది అవి మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం సార్. మేము జాయిన్ అయినప్పటి ఇప్పటి వరకు ఒకసారి అడగలే. దాని కింద బొగాన్లు ఉంటాయి, అట్లనే ఉంటాయి. ఇప్పటి వరకు ఒకసారి బొగాన్లు కడగలే, మళ్ళీ సార్ మనం బాత్రూమ్ లో కడుకుంటాం కదా సార్, ఆ బ్రష్లతో మీద మేము స్నానం చేసే డ్రమ్లు కడుగుతాం సార్. బాత్రూమ్ కడిగే బ్రష్లతో ఎస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్. ఇట్లా తింటున్నారు ఈ అన్నం అని మమ్మల్ని తిడుతున్నారు సార్. వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మీ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమద్ నవాబ్ మృతి బాధాకరం. కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొన్నం. కొనసాగుతున్న 2, 3వ విడత ప్రచారాలు. గుర్తులతో ఓట్లు కోరుతున్న అభ్యర్థులు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు. పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌసాలం.
ఘనంగా బొమ్మ వెంకన్న జయంతి వేడుకలు నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.